హాయ్! హలో! వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్‌లోని సంగీ టెంపుల్‌కి వెళ్తున్నాం. ఈ సంగీ టెంపుల్ సిటీ నుంచి చాలా దూరంలో ఉంటుంది. మేము హయత్ నగర్ నుంచి బయలుదేరాం. హయత్ నగర్ నుంచి 16-17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి బసెస్ కూడా ఇక్కడికి అవైలబుల్‌గా ఉంటాయి. ఓన్ వెహికల్స్‌తో వచ్చి ఉంటే మనం లొకేషన్ మ్యాప్ పెట్టుకొని చాలా ఈజీగా ఇక్కడికి వచ్చేయొచ్చు. అదిగో చూస్తున్నారు కదా! మనకి ఆ కొండ మీద కనపడుతుంది చూడండి. అదే మన సంగీ టెంపుల్. ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అనగానే మనందరికీ తెలిసిందే కదా! ఆయన ఎక్కువగా కొండ మీదే వెలుస్తారు కదండీ! అలాగే ఇక్కడ ఈ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఓపెన్‌లో ఉంటుంది. అలాగే ఇక్కడ మూవీ షూటింగ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పాత మూవీస్ అన్నిట్లో కూడా మనకి ఎక్కువగా కనిపించేది ఈ టెంపులే. ఈ సంగీ టెంపుల్ సంగీనగర్‌లో ఉంది. ఇదిగోండి ఇదే సంగీనగర్. మనం బసెస్‌లో వచ్చినట్లయితే మనకి ఇక్కడే డ్రాప్ చేస్తాయి. ఇక్కడి నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడిచి వెళ్ళాల్సుంటుంది. అదే మనం ఓన్ వెహికల్స్‌తో వచ్చుంటే లోపల వరకు కొండ మీద వరకు వెహికల్‌తో వెళ్ళిపోవచ్చు. ఈ సంగీ టెంపుల్ పరమానందగిరి కొండ మీద ఉంది. చుట్టూ అందమైన కొండలతో వ్యూ అయితే చాలా బావుంటుంది. వే టు సంగీ టెంపుల్ అని ఇక్కడ రాసుంది. ఇలా లోపలికి వెళ్ళాలి మనం. అలాగే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ కూడా 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికొచ్చామంటే ఈ సంగీ టెంపుల్ కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇదిగోండి లోపలికి వెహికల్స్‌తో ఇలా వెళ్ళాలి. మాకైతే రూ. 125 చార్జ్ చేశారు. అలాగే బైక్స్‌కైతే రూ. 50 చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. అలాగే ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. అలాగే ఇంకోటి వెహికల్స్‌తో కొండ మీద వరకు వెళ్ళిపోవచ్చు. ఈ మెట్లు మొత్తం 176 మెట్లున్నాయి. ఈ మెట్లకున్న స్పెషల్ ఏంటంటే ఏదైనా స్వామిని మొక్కుకుంటే మొక్కు తీరిన తర్వాత మోకాళ్ళ మీద భక్తులు పైకెక్కుతారు. చూడండి కింద మీకు చూపిస్తున్నాను వ్యూ. ఇది మెట్ల ద్వారా ఎళ్ళేది. మనం ఇటు నుంచి లోపలికొచ్చాం. అలాగే దీని ఆపోజిట్‌లో వెళ్తే కొండ మీద వరకు వెహికల్స్‌తో పైకి వెళ్ళొచ్చు. ఇదిగోండి మీకు 'పవిత్ర బంధం' మూవీ గుర్తుందా? అందులో మన సౌందర్య గారు ఈ మెట్ల మీదే పైకి మోకాళ్ళతో పైకి వెళ్తారు. ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి. మీకు ఏదైనా మూవీ గుర్తొస్తే గనక ఈ గుడిని చూస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదిగోండి రాజగోపురం. ఆ రాజగోపురాన్ని కూడా మనం దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక చూడండి ఇటు మన మెట్ల ద్వారా వచ్చే మార్గం ఇదిని, అలాగే వెహికల్స్‌తో వచ్చేది పక్క సైడు. చూడండి ఇక్కడ మీకు వ్యూ చూపిస్తున్నాను. అందమైన ప్రకృతుల మధ్య ఈ దేవాలయం ఉంది. ఎంత బావుందోనండి వ్యూ అయితే మాత్రం. అలాగే లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకిక్కడ డోర్స్ ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. ముందుగా మనం ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుందాం. ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్నాక మీకు చుట్టూ చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి 9:30 అడుగులతో అభయహస్తాలతో ఆశీర్వదిస్తున్నట్టు ఉంటది. చూడండి లోపలికి వెళ్దాం రండి. స్వామిని దర్శించుకుందాం. చూడండి ఇక్కడ వానరులున్నాయి. చూడండి అవెలా ఫైటింగ్ చేసుకుంటున్నాయో. కానీ ఎవ్వరిని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదవి. వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. కానీ మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిలతో. ఎందుకంటే మన చేతిలో ఏమన్నా ఉన్నాయేమో లాగేసుకుంటూ ఉంటాయి. ఇంగోండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. ఇక్కడ వీడియో తీయనివ్వలేదండి. ఇంగోండి ఇక్కడ చిన్న ఉపాలయాలు ఉన్నానను కదా! ముందుగా రాధాకృష్ణులండి. రాధాకృష్ణుల దర్శనం చేసుకుందాం. ఇక్కడ అర్చకులు తీర్థప్రసాదాలిచ్చి అర్చన చేస్తున్నారు. ఇగోండి మీరు కూడా రాధాకృష్ణుల దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ సీతారామస్వామి ఉన్నారు. రండి రాముల వారిని కూడా దర్శనం చేసుకుందాం. దర్శనమైన తర్వాత ఇక్కడ అర్చకులు కూడా మనకి గోత్రనామాలు చదివి పూజ చేస్తున్నారు. చాలా చేస్తున్నారండి పూజైతే. అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని, బుద్ధిని సిద్ధింపచేసే విఘ్నేశ్వరుడండి. గణపతిని కూడా దండం పెట్టుకుందాం. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఆయన్ని కూడా దర్శించుకుందాం. పక్కన దుర్గామాత అండి అమ్మ. అమ్మ దయ ఉందంటే అన్నీ ఉన్నట్లే కదా! అమ్మను కూడా దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకున్నాక
ఇటు పక్కన వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుందో. మేము ఈవినింగ్ టైమ్ వచ్చాం. మొత్తం క్లౌడ్స్ ఉన్నాయండి. చాలా బావుంది. వర్షం పడేటట్టు ఉన్నాయండి మొత్తం కూడా. ఎంత బావుందో. మన మనసు బాగోలేనప్పుడు ఇలాంటి దేవాలయాలకొచ్చామంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఇవి ఎలా ఆడుకుంటున్నాయో. అలాగే వెహికల్స్‌తో పైకొస్తే ఈ మార్గం ద్వారా పైకొస్తాం. చూస్తున్నారా? ఇక్కడ మీకు మూవీ 'ఖుషి' మూవీ గుర్తుందా? మన 'పవన్ కళ్యాణ్' గారు, 'భూమిక' గారి నిమ్మకాయ దీపం ఉంటుంది గదా! ఆ సీన్ కూడా ఈ టెంపుల్‌లోనే తీశారు. ఇంగోండి ఈ చివరికి నవగ్రహాలున్నాయి. ఇక్కడి నుంచి వ్యూ కూడా చాలా కనబడుతుంది. అలాగే ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్లు, శని ప్రచ్చ, రాహవే, కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణం చేసుకోవాలండి. ఇక్కడ నవగ్రహాలు కూడా చాలా పవర్‌ఫుల్. ఇంగోండి మేము నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాం. ఇక్కడ వానరులున్నాయి. ఏమి చేయట్లేదు. చూడండి. ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇక ఇక్కడ శివయ్య రామలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. ఓం నమః శివాయ అనుకుంటూ దర్శనం చేసుకుందాం. అలాగే మాత పార్వతీమాత కమలాంబికాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మను కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఉత్సవాలు కార్తీక మాసంలో చాలా చేస్తారు. చూడండి ఇక్కడ నందీశ్వరులు. శివాలయానికొచ్చామంటే నందీశ్వరుని కూడా మనం దర్శనం తప్పకుండా చేసుకోవాలి. శివయ్య అనుగ్రహం పొందాలంటే. ఆయన్ని కూడా దర్శనం చేసుకున్నాక స్వామికి కుడి పక్కగా పద్మావతి అమ్మవారున్నారు. అమ్మను కూడా దర్శనం చేసుకుందాం. అమ్మను కూడా దర్శనం చేసుకొని బయటికొచ్చాక ఇటుగా ప్రసాదం కౌంటరు అలాగే గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రసాదం తీసుకొని ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయాలున్నాయండి. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్ములున్నారు. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యాన్ని ప్రసాదించే ధాన్యలక్ష్మి, చదువుని ప్రసాదించే విద్యాలక్ష్మి, ఐశ్వర్యాన్ని, సంపదను ఇచ్చే ఐశ్వర్యలక్ష్మి, అలాగే జయాన్ని, ధైర్యాన్ని ప్రసాదించే వీరలక్ష్మి. అమ్మలందరినీ దర్శనం చేసుకున్నాక మనం గుడి వెనక భాగంలో ఒక గంట ఉంటుంది. ఈ గంటను ఒక్కసారి మోగించామంటే ఆ వైబ్రేషన్ మొత్తం కొండంతా వినబడుతుంది. చాలా అనిపించింది. చూడండి మీకిక్కడ బ్యాక్ వ్యూ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అంతా కూడా వ్యూ చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారా? ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా పురాతన కాలంలో చోళులు, చాణక్యుల ఆలయాన్ని పోలుంటుంది. చూడండి ఇవెలా తిరుగుతున్నాయో ఇక్కడ. ఇక్కడ మూవీ షూటింగ్స్ రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. కానీ భక్తులకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అనుమతిస్తూనే ఉంటారు. శనివారం, ఆదివారం అయితే ఇక్కడ బాగా ఫుల్‌గా రష్‌గా ఉంటుంది. ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినట్టు తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది. మనసైతే చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.